ద కేరళ స్టోరీని తలదన్నేలాగా ద నాసిక్ స్టోరీ. నాసిక్ టీసీఎస్ వివాదంపై దేశవ్యాప్త చర్చ. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేరళ స్టోరీకి మించిన రియల్ స్టోరీ అని చెప్పాలి. ఉగ్రవాదులు ఇప్పుడు మారణాయుధాలతో మన ముందుకు వస్తలేరు. మన మధ్యనే ఉంటూ మనతోనే తిరుగుతూ హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడతా ఉన్నారు. స్వచ్ఛమైన ప్రేమకి కులం మతంతో సంబంధం లేదు అని అంటుంటారు. ఎస్, కరెక్టే. కానీ ఇక్కడ లవ్ జిహాద్ పేరుతో ఒక్కొక్కడు మినిమం 10 మందిని టార్గెట్గా పెట్టుకొని ట్రాప్ చేసి బ్లాక్మెయిలింగ్ కి పాల్పడతా ఉన్నారు. ఇది క్షమించరాని నేరం. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని తేడా లేకుండా ఈ ఫ్రాడ్స్, దొంగలు, బట్టెబజ్గాన్లు ప్రతి మతంలోనూ ఉన్నారు. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే హిందువులు ఎవరైనా ఎక్కడైనా ఒక తప్పు చేస్తే అందరూ మైక్ల ముందుకు వచ్చి ఖండిస్తారు. ఎస్, ఖండించాలి, తప్పు లేదు. కానీ అట్ ద సేమ్ టైం మిగతా మతస్థులు ఎంతటి నేరం చేసినా ఘోరం చేసినా మేము నోరు విప్పమంటేనే అది ఇంకా పెద్ద తప్పు. మొన్న మనం చూసినాం నాసిక్ టీసీఎస్ లో హిందూ మహిళలను టార్గెట్ చేసి లవ్ జిహాద్ నెపంతో ఎంతటి ఘోరాలకు పాల్పడ్డారు. కానీ ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడలేడు. ప్రతి చిన్న అంశంపై స్పందించే సెలబ్రిటీల నోళ్లు కూడా మూగబోయినాయి. నాకు వ్యక్తిగతంగా ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ లో చాలా మంది ఆప్త మిత్రులు ఉన్నారు. వీరిలో కొంతమంది చేసే సోషల్ యాక్టివిటీస్ ని చూసి నేను ఇన్స్పైర్ అవుతుంటాను కూడా. ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంతమంది చేసిన పాపిష్టి పనులకు అందరిపైన నింద రుద్దడం ఎంత తప్పో. అట్ ద సేమ్ టైం హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తులు తప్పు చేస్తే అందరం కలిసికట్టుగా ఖండిస్తాం. కానీ మిగతా మతస్థులు ఎంతటి నేరం చేసినా పాపం చేసినా మేము నోరు విప్పమంటేనే ఇక్కడ అభ్యంతరం. ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే తప్పును తప్పుగా చూడాలన్నదే నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ముస్లిమ్స్ హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం గురించి, బలవంతపు మత మార్పిడిల గురించి, ముఖ్యంగా ఈ లవ్ జిహాద్ గురించి ముస్లిం మత పెద్దలు కూడా మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. జై హింద్.